శ్రీమాత్రి నమః. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పూరి జగన్నాథ స్వామి ఆలయంలో అక్కడ ఉన్న ప్రతి ఒక్కటి మిస్టరీయే. అందుకే పూరి జగన్నాథ స్వామిని భక్తులు అంతలా ఆరాధిస్తారు. ఇంతకీ పూరి జగన్నాథ ఆలయంలో ఉన్న మిస్టరీలేంటో ఒకసారి తెలుసుకుందామండి ఇవాల్టి వీడియోలో. ముఖ్యంగా చెప్పుకోవాల్సిన అక్కడ ఉన్న 65 అడుగుల ఎత్తైన పిరమిడ్ నిర్మాణం, అక్కడ ఉండే స్తంభాలు, గోడలు అన్నీ ప్రత్యేకతతో కూడుకున్నవేనండి. జెండా గురించి చెప్పుకుందాం. ఈ ఆలయ గోపురం పైన ఉండే జెండాకు కూడా ఒక ప్రత్యేకత ఉంది. మామూలుగా ఏ గుడికి కట్టిన జెండా అయినా సరే గాలి ఎటువైపు ఉంటే అటువైపే ఊగుతుంది కదా. కానీ ఇక్కడి జెండా మాత్రం గాలి వస్తున్న వైపు కాకుండా వ్యతిరేక దిశలో ఊగుతుందండి. ఈసారి మీరు పూరి వెళ్ళినప్పుడు గమనించండి. చక్రం, పూరి జగన్నాథ ఆలయం చాలా ఎత్తులో ఉంటుందని తెలిసిందే. ఆ గోపురం పైన ఒక సుదర్శన చక్రం ఉంటుంది. మీరు పూరిలో ఎక్కడ ఉండైనా సరే ఆ సుదర్శన చక్రాన్ని చూస్తే అది మీ వైపే తిరిగినట్లు కనిపిస్తుంది. అది ఆ చక్రం యొక్క ప్రత్యేకత అండి. అలలు సాధారణంగా అన్ని చోట్ల వీచే గాలి సముద్రం నుంచి భూమి వైపుకి ఉంటుంది కదా. పగటిపూట అలా వీస్తుంది, సాయంత్రం పూట భూమి వైపు నుంచి సముద్రం వైపుకి వీస్తుంది. కానీ పూరిలో మాత్రం అంతా రివర్స్, దానికి విభిన్నంగా గాలి వీస్తుందండి. పక్షులు, పూరిలో పక్షుల గురించి చెప్పుకుందాం. జగన్నాథ ఆలయం పైన పక్షులు ఎగరవు, ఆలయం పైకి పక్షులు వెళ్ళవు. పక్షులు ఎందుకు అక్కడ ఎగరవు అనే విషయం మాత్రం ఎవ్వరికీ అంతుపట్టడం లేదు. ఎంతోమంది దీనిపై అధ్యయనం చేసినా కనుక్కోలేకపోతున్నారండి. అలాగే గోపురం నీడ, జగన్నాథ ఆలయం ప్రధాన ద్వారం గోపురం నీడ ఎవ్వరికీ కనిపించదండి. సూర్యుడు వచ్చినా కూడా అది కనిపించదు. పగలు అయినా సాయంత్రం అయినా ఏ సమయంలో కూడా ఆ గోపురం నీడ మాత్రం కనిపించదు. దీని నిర్మాణం అలా ఉంటుందా లేక దేవుని మహిమ వల్ల ప్రధాన ద్వారం గోపురం నీడ కనిపించదా అనేది మాత్రం అంతు చిక్కడం లేదు. ప్రసాదం వృధా చేయరు. పూరి జగన్నాథ ఆలయంలో తయారు చేసిన ప్రసాదాన్ని కొంచెం కూడా వృధా చేయరండి, మొత్తం తినేస్తారు. అలల శబ్దం, సింహద్వారం నుంచి ఆలయంలోకి ప్రవేశించే సమయంలో ఒక అడుగు గుడి లోపలికి పెట్టగానే సముద్రంలో నుంచి వచ్చే శబ్దం వినిపించదు. కానీ అడుగు బయట పెట్టగానే అలల శబ్దం వినిపిస్తుంది. రథయాత్ర, పూరి జగన్నాథ ఆలయంలో అతి ముఖ్యమైనది ఇదేనండి, పూరి రథయాత్ర. ఈ రథయాత్రలో 2 రథాలు ఉంటాయి. శ్రీమందిరం గుండిజా ఆలయానికి మధ్యలో ప్రవహిస్తున్న నదిని దాటి వెళ్ళాలి. అందుకే 2 రథాలని ఉపయోగిస్తారు. మొదటి రథం నది యువతలి ఒడ్డు వరకు తీసుకువెళ్తుంది. అక్కడ 3 చెక్క పడవల్లో దేవతలు నది దాటుతారు. అక్కడి నుంచి మరో రథంలో దేవుళ్లను గుండిజా ఆలయానికి తీసుకువెళ్తారండి. రథాలు, పూరి వీధుల్లో శ్రీకృష్ణుడు బలరాముడి విగ్రహాలను రథంలో ఊరేగిస్తారు. ఆ రథం సుమారు 45 అడుగులు ఎత్తుంటుంది, 35 అడుగులు వెడల్పు ఉంటుంది. ఈ రథానికి 16 చక్రాలు ఉంటాయి. బంగారు చీపురు, రథయాత్రకు ముందు బంగారు చీపురుతో రథాలు ఊడ్చుతారు. ఆ తర్వాత వాటిని తాళ్లతో లాగుతారు. విగ్రహాలు, ఈ గుడిలోని శ్రీకృష్ణుడు సుభద్ర బలరామ విగ్రహాలని చెక్కతో తయారు చేశారండి. గుండిజా ఆలయం గురించి, గుండిజా ఆలయం ప్రతి సంవత్సరం ఇక్కడ జరిగే రథయాత్రలో విశిష్టత ఏమిటంటే, గుండిజా ఆలయానికి ఊరేగింపు రాగానే రథం తనంతట తానే ఆగిపోతుంది, దాన్ని ఎవ్వరూ ఆపరు. ఇది కూడా ఇప్పటికీ ఒక మిస్టరీ లాగానే ఉండిపోయింది. దేవుడికి ప్రసాదం, పూరి జగన్నాథుడికి 56 రకాల ప్రసాదాలు సమర్పిస్తారు. ఈ ప్రసాదాలకు కూడా ఒక విశిష్ట చరిత్ర ఉంది. ఆలయ సాంప్రదాయం ప్రకారం వాటిని మట్టి కుండల్లో వండుతారు. దేవుడికి సమర్పించడానికి ముందు ఆ ప్రసాదాల్లో ఎటువంటి వాసన ఉండదు.
రుచి కూడా ఉండదు. కానీ దేవునికి సమర్పించిన తర్వాత ఆ ప్రసాదాలు గుమగుమలాడతాయి. ఎంతో మధురంగా ఉంటాయి ప్రసాదాలు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన వీడియోని షేర్ చేయండి. ఇలాంటి ఎన్నో ఆధ్యాత్మికమైన విషయాలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.